మాతృదేవోభవ. ఈవంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని వారు భవానీ వీక్షింపక తప్పదయ్యే అగుటన్ నేజేయు కార్యములందేవో దోషములుండియుండునని చింతింపంగ నాకేటికిన్. అగుటన్ నేజేయు కార్యములందేవో దోషములుండియుండునని చింతిల్లంగ నాకేటికిన్. నీ వేదాంత విలాసహాసములు మన్నించున్ మహాపాపముల్. నీ వేదాంత విలాసహాసములు మన్నించున్ మహాపాపముల్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. ఈ వారం మనం ప్రత్యేకంగా చమత్కారంగానే గ్రహించవలసిన విషయం, సుఖం అనేది ఎప్పుడూ దానంతట అది సుఖంగా ఉండదు. దుఃఖానంతరం సుఖం యొక్క రుచి వేరు. కొంతకాలం దుఃఖపడ్డాక తర్వాత ఏదన్నా సుఖం వస్తే ఆ సుఖం చాలా రుచిగా ఉంటుంది. అసలు దాని విలువ తెలుస్తుంది. అంటే కష్టపడిన వాడికే డబ్బు విలువ తెలుస్తుంది అంటూ ఉంటారే లోకంలో. కష్టపడకుండా ఏదో తరతరాల ఆస్తులన్నీ మనకు సంక్రమించాయనుకోండి, వాటి విలువ తెలియదు ఖచ్చితంగా. పైగా అదృష్టం అనుకుంటాం వెంటనే. ఇక మన దేశంలో ఎటువంటి వ్యాఖ్యానాలకు లోటేం లేదు. ఇంకా వాడు పెట్టి పుట్టేటండి అబ్బో చాలా మాటలు వస్తాయి. ఇంకా ఈ అదృష్ట దురదృష్టాల గురించిన వ్యాఖ్యానాలు ఎంత తగ్గితే దేశం అంత బాగుపడుతుంది. ఎందుకంటే ఇవి బాగా పెరిగిపోవడం వల్ల అసలు చాలామందికి జాతిలో ఆత్మవిశ్వాసం పోతుంది. అంతా అదృష్టమేనండి, మనదేం లేదండి. ఆ క్రియాశీలత నశించిపోతుంది. వివేకానందుడు మొత్తం జీవితం అంతా బాధపడింది అదే. నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అన్నాడు ఆయన. 3 కోటి దేవతల మీద విశ్వాసం కంటే ఆత్మవిశ్వాసమే గొప్పదన్నాడు. ఆత్మ, పరమాత్మ అవన్నీ పక్కనట్టండి. అసలు ముందు మనం ఒక వ్యక్తి ఉన్నాం కదా ఇక్కడ, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఏం చేయగలమో మనకు తెలిసి ఉండాలి, ఏం చెయ్యలేమో కూడా మనకు తెలిసి ఉండాలి. మనకి ఏది తెలుసునో అది మనకు తెలిసి ఉండాలి, ఏది తెలియదో కూడా తెలిసి ఉండాలి. ఏ కృషి చేస్తే మనకి ఏది వచ్చిందో తార్కికంగా ఆలోచించాలి. కాదు ఈ కష్టపడడం ఇది వచ్చింది, ఇందులో దేని ప్రమేయం ఉంది? ప్రతిదానికి అదృష్టానికి ముడిపెట్టకూడదు. ఆ కష్టపడి సంపాదిస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది. ఫలానాయన కొడుకుగా పుట్టడం వల్ల, లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు బంధువులు ఎవరో చనిపోతే ఎవరో లేక మన పేరు రాయడం వల్ల మనకు ఆస్తి వచ్చింది అనుకోండి, విలువ ఏం తెలుస్తుంది? అక్కడ అదృష్టవంతుడు అంటారు. ఇంకా అది వాడు అన్ని అదృష్టవంతుడే అనుకుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడు. చివరికి చాలా దురదృష్టవంతులే మిగిలిపోతాడు. అందుకని ఎప్పుడూ కష్టపడితే కానీ సుఖం విలువ తెలియదు అనడానికి ఒక మంచి చమత్కారమైన శ్లోకం ఏమిటంటే, యదేవోపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరం. యదేవోపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరం. నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః. నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః. నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః. ఎప్పుడు యదేవ ఉపనతం దుఃఖాత్ సుఖం తత్ రసవత్తరం. దుఃఖము వలన సుఖం కలిగితే, అంటే దుఃఖము తర్వాత పోని సుఖం కలిగితే, అసలు ఆ దుఃఖం వలనే ఈ సుఖం వచ్చిందనే భావన ఉంటే అప్పుడు గడిచిన దుఃఖం కూడా తీయగా అనిపిస్తుంది. మన ఎవరి జీవితాలు ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళ జీవితాలు ఎవరివి కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్నా ఇటువంటి ఘట్టాలు 1, 2 ఉంటాయి కనీసం. పెద్ద ఘట్టాలు చిన్నవి చాలా ఉంటాయి. ఘట్టాలు 2, 3 ఉంటాయి, సంఘటనలు 5, 6 ఉంటాయి. అప్పుడు జీవితం చాలా హాయిగా అనిపిస్తుంది. సాక్షి వ్యాసాల్లో పానుగంట లక్ష్మీనరసింహారావు గారు చెప్తారు అన్నమాట. గతించిన దుఃఖాన్ని మనం ఇప్పుడు సుఖంగా ఉన్న స్థితిలో, అన్ని దుఃఖాలు పోయి చాలా సుఖంగా వైభవంగా ఉన్నప్పుడు ఎప్పుడో మనం పడినటువంటి బాధో కష్టమో ఏదో గుర్తు చేసుకుంటే ఒక క్షణం ఏదో బాధగా అనిపించినప్పటికీ తర్వాత చాలా గర్వంగా హాయిగా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే అంత దుఃఖాన్ని మనం జయించాం కదా, అంత దుఃఖాన్ని మనం తట్టుకున్నాం కదా, అంత శత్రుత్వానికి మనం ఎదుర్కోగలిగాం కదా, అంత శత్రుత్వాన్ని. ఇవన్నీ చాలా గర్వం కలిగిస్తాయి. ఎందుకంటే ఆ దుఃఖాన్ని దాటి వచ్చి ఇప్పుడు సుఖంగా ఉన్నాం కాబట్టి. లేకపోతే ఈ సుఖం దానంతటది సుఖం ఇయ్యదు. దాన్ని ఉదాహరణకి ఏం చెబుతున్నాడంటే, మనం ఆధునికంగా మరొకటి చెప్పుకోవచ్చు, కానీ ప్రాచీన కాలంలో చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః. తరుచ్ఛాయ తప్తస్య నిర్వాణాయ ఏవ విశేషతః. బాగా ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చెట్టు నీడ నిలబడితే సుఖంగా ఉంటుంది. ఎక్కడా తిరగకుండా ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే చెట్టు నీడ నిలబడితే చెట్టు సుఖం ఏముంది, ఇంకా ఏదో పెట్టరెట్టేస్తుంది. బాగా ఎండలో తిరిగామనుకోండి, చెమటలు కారిపోతూ ఉంటే అప్పుడు చెట్టు నీడ నుంచుంటే. ఇప్పుడు ఆధునికంగా ఇది అర్థం కావాలంటే బాగా ఎండలో బండి మీద తిరిగి వచ్చాం వేసవకాలం, ఇంక ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నంత హడావిడిలో ఉన్నాం, వచ్చేసాం. అప్పటికే ఇంటికి ముందే ఫోన్ చేసాం, లేదా మన క్షేమం కోరేటువంటి భార్య ఇంట్లో ఉంది కాబట్టి
గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు అంత ఎండ లేకపోయినా సరే ఏసీ వేసుకు పడుకుంటే కాసేపటికి చలేసేస్తుంది. అంచేత ఆ ఏసీ అతి శీతలం యొక్క గొప్పదనం తెలియాలంటే ముందు అతి తీవ్రమైన ఉష్ణంలో తిరగాలి కాసేపు. అలా తిరగబట్టి కదా ఇది తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుందండి? బాగా చెమట పట్టినప్పుడే మీకు ఫ్యాన్ గాలి తగలగానే అమ్మాయ ప్రాణం లేచి వచ్చిందమ్మా అంట. అర్థం ఏమిటి? ఇదివరకు పైకి లేచింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈ ఎండకు ప్రాణం పోయినంత పని అయింది, అది మళ్ళీ ప్రాణాలు వచ్చి గూట్లో చేరాయి. ప్రాణములు గుట చేరిన వటంచు అనేదో శబరి కథలో విశ్వనాథ వారు చెప్పినట్టే, ప్రాణములు గుట చేరిన వటంచు, మళ్ళీ ప్రాణాలు గూట్లోకి చేరాయి. అదే ప్రాణం లేచి వచ్చిందంటే అర్థం. లేదా లేచింది రావడం ఏమిటి? అది లేచిపోయి ఇదివరకు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినంత పని అయింది. పోనీ అంత బాధే కదా, నిజంగా వెళ్ళిపోతూ ఉండవు, కానీ మళ్ళీ వచ్చింది. అంత ఎండలో తిరిగిన వాడికి తప్తస్యేవ విశేషత నిర్వాణాయ. ఆ నిర్వాణ సుఖం అంటే ప్రశాంతత, చల్లదనం అనేది ఎవరికి ఉంటుంది? చెట్టు నీడ, ఆ చెట్టు కిందే కూర్చుని గంటల తరబడి చుట్టకాల్చేవాడికి ఉండదు. పైగా చిక్కాగా ఏది చెట్టు కింద అంతా ఏంటి రొట్ట గొడవ ఎట్లా పక్షులు చచ్చిపోతారు, వాడు వీడి ఉండాలి, పక్షులు ఉండకూడదు, ఇంకా వీడే ఉండాలి, పక్షులు ఉండకూడదు ఇంకా అని మాట్లాడతాడు. అదే ఎండలో తిరిగి వస్తే అమ్మాయ పెద్ద మర్రి చెట్టు ఉందిరా బాబు, మన పాలెటి కల్పవృక్షం రా, మర్రి చెట్టు ఏమిటిరా, మందార వృక్షం దా అని కూర్చుంటాడు అంతే. ఎందుకంటే ఆ ఎండలో తిరిగిన మీద. అలాగే జీవితంలో కూడా మనం బాగా కష్టపడేటువంటి అలవాటు పిల్లలకి నేర్పాలి. ఈవేళ దురదృష్టవశాత్తు ముఖ్యంగా ధనవంతులు పిల్లల్ని విశ్వనాథ వారు 1000 పడగల్లో చెప్పినట్టుగా చాలా చెడ్డగా పెంచుతారట. అందరూ అని కాదు కానీ సాధారణంగా ఆ ధనం ఒక అహంకారాన్ని తెచ్చిపెట్టేసి చాలా చెడ్డగా, అసలు పేదరికం అనేది వాళ్ళకి తెలియకూడదు, కష్టం అనేది తెలియకూడదు, పేదవాళ్ళతో వాళ్ళు కలవకూడదు, మాట్లాడకూడదు అన్నట్టుగా పెంచుతారట. అది చాలా దుర్మార్గమైన పెంపకం అండి. అది ఎప్పుడు ఎంత ధనవంతుడికైనా ఆ పేదరికం రుచి పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి, ఎంత ధనవంతుల పిల్లలకైనా సరే. అందుకే పిల్లలు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నారనుకోండి, పెన్ను సహా, ఈవేళ సెల్ ఫోన్ సహా వెంటనే కొనకూడదు. ఒక వారం 10 రోజుల పాటు అది లేని వియోగాన్ని వాడు అనుభవించాలి. వెంటనే కొంటే మనం ఏం చేస్తాం? వెంటనే కొనడం ఒక తప్పు. రెండో తప్పు చేస్తాం. ఇంకోటి ఏమిటంటే అంతకంటే ఖరీదైంది కొంటాం. ఖరీదు సహజంగా పెరిగిపోయి ఉంటుంది కూడా. ఇదివరకు 2000 రూపాయల సెల్ ఫోన్ ఇస్తే ఇప్పుడు 6000 ఇస్తాం. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు ఎక్కడికక్కడ వస్తున్నాయి. అది ఇదివరకు వస్తే ఒప్పుకోడు వాడు, కొత్త రకం వచ్చిందంటాడు. ఇప్పుడు వాడికి మనస్సులో ఏం పడింది? నా ఫోన్ పోతే నాన్నగారు కొత్త ఫోన్ కొనిచ్చారు, పైగా స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా పోగొట్టుకుంటే ఇంకో హార్ట్ ఫోన్ కొనిస్తారు. ఇది వచ్చేసి పోగొట్టుకుంటాడు, దాన్ని శ్రద్ధగా చూడడం. పోయిందా అనుభవించు, 6 నెలలు అయ్యాక మాట్లాడు చూద్దాంలే, నీకు ఫోన్ ఎందుకు అసలు, ఇలా మాట్లాడాం అనుకోండి తగ్గిపోతాడు. అప్పుడు ముందు పోయిన ఫోన్ వెతుక్కుంటాడు. ఎందుకంటే శ్రద్ధగా వెతుక్కుంటే కానీ దొరకదు. అది కష్టపడితే కానీ దాని విలువ తెలియదు. ఓ పిల్లకి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి కళ్ళజోడు కనపట్ల, పొద్దున్న హడావుడిగా తయారై పెడుతుంది, బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి కదా 7ంటికే, హడావుడిగా తయారవుతుంది. అప్పటికి కళ్ళజోడు 6వ తరగతికి వచ్చేస్తుంది. ఇప్పుడు 6వ తరగతి కళ్ళజోడు, 25 ఏళ్ళకి షుగరు, 30 ఏళ్ళకి బీపీ, 40 ఏళ్ళకి టపా. ఇప్పుడు అన్నీ అవేగా రోగాలు. దీర్ఘాయుర్దయాలు ఎవరికి లేవు ఇప్పుడు. అందుకని కళ్ళజోడు వచ్చేసింది అప్పటికే, 6వ తరగతి నుంచి ఉంది. ఆ కళ్ళజోడు లేకపోతే అమ్మాయి ఏం కనపడదు అక్కడ. అందుకే ఎక్కడో ఈ రాత్రి 9ంటికి వస్తారు వాళ్ళ ఇంటికి, హడావుడే ఎక్కడో పెట్టింది. పొద్దున్నే వెతుకుతుంది హడావుడిగా. ఎంత వెతికినా దొరకపోతేనో, అమ్మ నా కళ్ళజోడు పోయింది చూడవే ఎక్కడ ఉందో అంటే ఆ తల్లికి చికాగ్గా ఉంది. ఎందుకంటే ఓ పక్క భర్త ఆఫీస్కి వెడుతున్నాడు, ఆయనకి బస్సు కారో ఏదో ఉంది గొడవ. ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి, ఇవి అందరినీ పంపాలి. ఆవిడ ఒక క్యారేజీలు సర్దాలు ఉండవు. తెల్లరగట్ట 4ంటికి లేచింది. మళ్ళీ ఆవిడకేమో ఓ చాదస్తం ఆవిడకుంది. మంగళవారం హనుమాన్ చాలీసా, సోమవారం శివ సహస్రనామం, బుధవారం అయ్యప్ప అని చదివేయాల్సిందే. ఏ రోజు గారు చదివితే కానీ ఆవిడ మళ్ళీ కాఫీ తాగదు. ఇవన్నీ చేయడం కోసం పాపం వెళ్ళాలి. 4ంటికి లేస్తే 8ంటికి హడావిడిగా అమ్మాయి బస్సు ఎక్కుతూ కళ్ళజోడిపోయింది అంటే చంపేస్తున్నారా నువ్వు మీ నాన్నను, నువ్వు ఎంత నువ్వు వెతుక్కోలేవా అంటే, లేదమ్మా నువ్వు వెతుకోమ్మా, లేదో నేను కాలేజీ మానేస్తా. అలాగే ఉంటుంది అమ్మాయి. సర్లే అని చెప్పి పాపం ఆవిడ అలాగే ఆ క్యారేజీ సర్దుకుని అలా పెట్టి, మరి తప్పదు కదా పిల్ల వెతికింది. 2 నిమిషాల్లో కళ్ళజోడు దొరికింది. పిల్ల ఆశ్చర్యపోయింది. అదేమిటే అమ్మా, నేను అరగంట బట్టి వెతుకుతుంటే దొరకలేదు, నీకు ఎలా దొరికేసిందే అంటే, వెంటనే అందరూ అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా, నేను 500 రూపాయల బడ్జెట్ అనుకుని వెతికానమ్మా. అది వెతకడంలో తేడా. కళ్ళజోడు అనుకుని వెతికితే దొరకదండి. అది పోతే ఇంకో కళ్ళజోడు అనే భావన ఉంటుంది మనస్సులో. ఇక ఆ పిల్లకి తను కష్టపడి చదువుకుంటానని తల్లిదండ్రులు తన కోసం కొత్త కళ్ళజోడు కొన్నా తప్పేమీ లేదనే భావంతో ఉంది. ఎందుకంటే అంతవరకు చదువు తప్పితే పిల్లకి కష్టపడడం నేర్పలేదు మనం. కాస్త ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అంట్లు తోమించి, బట్టలు సర్దించి, ఇలాంటి పనులు ఆడపిల్లల చేత మగపిల్లల చేత కూడా చేయిస్తే వాళ్ళకి ఆ విలువలు తెలుస్తాయి.
పైగా అవన్నీ మానేసి చదువుకో నీకు ఇవన్నీ అనవసరం చదువుకో అంటే ఇవన్నీ అనవసరం అన్న మాట వాళ్ళ మనస్సులో ఎలా పడిపోయిందంటే అసలు ఇవి మనం చెయ్యకూడనంత పనులు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు జీవితంలో ఎప్పుడు అని వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మనుషుల్ని పెట్టుకుంటున్నారు కానీ సొంతంగా చేసుకోవట్లా. ఇవాళ కర్రీ పాయింట్ తప్పితే ఇంట్లో పొయ్యి లేదండి ఎవరికి. పరమసత్యం కదండి ఈ మాట. అందరికీ డోర్ డెలివరీ. చెత్త పెరిగిపోయింది దీనివల్ల, కడుపులో కూడా చెత్త పెరిగింది. ఎందుకు వచ్చింది? కష్టపడడం తెలియట్లా. ఏ ఆదివారం నాడు కాస్త వంట వండించద్దు, ఆడపిల్లల చేత మగపిల్లల చేత వాడు సాయం చేయించద్దు, ఇల్లంతా తుడిపించద్దు, వాడు పుస్తకాలన్నా వాడు సర్దుకోవాలి, అవి కూడా మనమే సర్దితే అంచేది. ఇప్పుడు కష్టపడితేనే ఉండేది. అమ్మాయి ఆవిడ తల్లికి ఎందుకు ఆవిడ కష్టపడిపోయాక వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడుతుంది భర్త కోసం, పిల్లల కోసం. కష్టం విలువ తెలుసు. అందుకని ఎదే ఓపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరం అలా పొందింది కాబట్టి ఆవిడకి ఆ సుఖం ఇప్పుడు అక్కడ దొరికిన కళ్ళజోడు ఆ తర్వాత సుఖం అనిపించింది. ఎందుకని ఆ సుఖంగా ఎదుర్కోగలుగుతున్న సమస్యని ఆవిడ. ఈ పిల్ల సుఖం తప్పితే కష్టం తెలియదు కాబట్టి చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేకపోతుంది. అందుకే కష్టపడ్డా నేర్పాలి. నిర్వాణాయ తరుఛాయ తప్తస్యేవ విశేషతః ఎండలో తిరిగొచ్చిన వాడికి ఆ చెట్టు నీడ విలువ, ఏసీ విలువ, గొడుగు విలువ, విసనకర్ర విలువ, ఫ్యాన్ గాలి విలువ ఏదైనా తెలుస్తుంది. ఇంట్లోనే కూర్చున్న వాడికి ఏం తెలుస్తుంది అన్నాడు. అంటే తను పిల్లలైనా పెద్దలైనా ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడడం నేర్పాలి కూడా. ఏసీ క్లాస్ రూము, ఏసీ బస్సు అన్నీ ఏర్పాటు చేయకూడదు. కాస్త చెమట పట్టేటువంటి చోటే ఉండాలి. చదువుకునే రోజుల్లో కూడా కష్టాలు తెలియకపోతే పెద్దయ్యాక ఎలా తెలుస్తాయండి? ఈ భావన ఉంటే ఈ చమత్కారం జీవితానికి ఎంత ఉపయోగపడుతుందని కేవలం చమత్కారమా? ఇప్పుడు మరొక మాట, మంచి తెలుగు పద్యం. ఒక్కోసారి మన మాటల్లో ఎవరినో మెచ్చుకోవాల్సి వస్తుంది తప్పనిసరి సభలో. మాలాంటి వాళ్ళకి తప్పదు. ఉద్యోగాల కోసం కొంతమందికి తప్పదు. యజమాని దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, పెద్ద కంపెనీ, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మెచ్చుకోకపోతే ఏం చేస్తావు? నీకు మెచ్చుకోవడం ఇష్టం లేదు, ఆయన మీద నీకు ఏదో కోపం ఉంది. కానీ మెచ్చుకోవడం ఇష్టం లేని వాడిని కూడా వాడి గత చరిత్ర కూడా వాడికి గుర్తు చేస్తూ మెచ్చుకోవడం ఎలాగా? మనకి మెచ్చుకోవడం ఇష్టం లేదు. వాడు అసలు ఇదివరకు చాలా హీనమైన బతికాడు, ఇప్పుడంటే పైకి వచ్చాడు. కానీ మన మనసులో అది ఉండిపోయింది. వీడై బాబు ఈ సీఏ కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునేవాడు వేళ మనకి మేనేజర్ అయిపోయి అవుతాడు, మరి ఒకడు అవుతాడు. దాంట్లో విచిత్రం ఏమీ లేదు, ఆశ్చర్యం. అలాంటి వాడే అవుతారు సహజంగా. వాడికి ఏదో కృషి చేసేవాడు అదృష్టం కలిసి వచ్చింది. అప్పుడు అలాగే ఉండాలా, వాడు అప్పుడు చాలా నిజాయితీగా పనిచేసి ఉండొచ్చు. అందువల్ల దేవతానుగ్రహం వాడికి కలిగింది, అయ్యాడు. ఏమిటట అందులో పెద్ద విశేషం? అవుతారు. అలా ఏమీ చిత్రం వేయలేదు అందులో. అలాగా వచ్చినప్పుడు ఒకసారి మనం వాడికి పొగటం ఇష్టం లేదు, అంతే కదా. వాళ్ళ గత చరిత్ర కూడా వాడు గుర్తు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వాడు పొగరగా వ్యవహరిస్తున్నాడు, కానీ మనం పొగడక తప్పదు. ఇటువంటి స్థితి భట్టుమూర్తికి వచ్చిందట. చాటు ఈ పద్యం తిమ్మరసును పొగడాల్సి వచ్చింది. ఈయనకి ఎందుకో తిమ్మరసు గత చరిత్రను బట్టి తిమ్మరసును పొగడడం ఇష్టం లేదు. కానీ ఆయన ఆస్థానంలో ఉంటున్నాడు. కృష్ణదేవరాయలు పక్కన కూర్చున్నాడు. కృష్ణదేవరాయలు ఆయన్ని అప్పాజీ అని చాలా గౌరవిస్తున్నాడు, తండ్రితో సమానంగా. రాజుగారు అంతగా గౌరవించే మనిషిని మనం ఎలా వ్యతిరేకిస్తామండి? వ్యతిరేకిస్తే ఆస్థానంలో ఉంటామా? ఈయన పొగుడుతున్నాడో తిడుతున్నాడో తెలియకుండా, ఏం గుర్తు చేస్తున్నాడో ఏమంటున్నాడో తెలియకుండా విచిత్రమైన పద్యం చెప్పాడు భట్టుమూర్తి. గుత్తిన్ పుల్లెలు గుట్టి చంద్రగిరిలో కూడెత్తి. తిమ్మరసు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏమిటి ఇలా మొదలెట్టాడు పద్యం అని. అదే మరి కవి అంటే. గుత్తిన్ పుల్లెలు గుట్టి చంద్రగిరిలో కూడెత్తి పెన్గొండలో హత్తిన్ సత్రమునందు పండి. పెన్గొండలో హత్తిన్ సత్రమునందు పండి పలు దుర్గాధీశ తాంబూలపుం తిత్తుల్ మోసి. పలు దుర్గాధీశ తాంబూలపుం తిత్తుల్ మోసి పదస్థులైన ఘనుడన్ దీవింపను. పదస్థులైన ఘనులను దీవించదన్ మత్తారాతి యయాతి నాగమసుతున్ మంత్రీశ్వరున్ త్రిమ్మరున్. దీవించదన్ మత్తారాతి యయాతి నాగమసుతున్ మంత్రీశ్వరున్ త్రిమ్మరున్. తిమ్మరసుకు ఏడవాలో నవ్వాలో తెలియలేదు. 3 పాదాలు తిట్టి ఓ పాదం పొగుడుతున్నాడు. విచిత్రమైన మాటలు ఇవన్నీ. నిజానికి తిమ్మరసు పూర్వ ఆశ్రమంలో, పూర్వ జీవితంలో చాలా మామూలు బతుకు బతికాడని అంటారు, మనకి వాస్తవాలు తెలియవు. గుత్తిన్ పుల్లెలు గుట్టి, గుత్తి, పెనుగొండ ఇవన్నీ రాయలసీమ ప్రాంతంలో ఊళ్ళేగా, ఇప్పుడు ఉన్నాయిగా. ఇప్పటికీ స్టేషన్ గూటి అని రాస్తాడు ఇంగ్లీష్ కూడా. మన కరం కాలిపోయి మీరు గుత్తి రైల్వే స్టేషన్కి వెళితే తెలుగు భాష ఎంత ఖూనీ అయిపోయిందంటే, గుత్తి తెలుగులో బాగానే ఉంటుంది, ఇంగ్లీష్లో GOOTI. ఏమిటండి అది? వాడి భాషలో అక్షరాలు లేక వాడు రాస్తే ఇప్పుడు మన వాళ్ళు మార్చుకోవద్దు. GUTTHI అని రాస్తే గుత్తి అవుతుందండి ఖచ్చితంగా. అలా మనం చాలా వాటికి గొడవ చేయాలి. కడప రైల్వే స్టేషన్ అలా మార్చారండి. CUDDAPAH. అదేం దరిద్రపు స్పెల్లింగ్ అండి, ఏదో కొద్దాపా అన్నట్టుగా. ఏమిటది?
ఈ మధ్యన కాస్త వాళ్ళకి పౌరుషం వచ్చి కేఏ డిఏ పిఏ ఎంత సుఖంగా ఉంది. సామర్ల కోట SAMARLAKOTA అని రాయాలి కానీ సామర్ల కోట్ కోట్ ఏమిటి? మీరు భువనగిరి రైల్వే స్టేషన్ చూడండి, ఏడుపు వస్తుంది. భువనగిరి ఉంటుంది తెలుగులో, ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? BHONGIR. అదేం స్పెల్లింగ్? భువన్గిర్. తెలుగులో భువనగిరి అన్నవలేదా? మరి BHUVANAGIRI అని రాయలేరా? ఇంగ్లీషు వాడు ఎవడో పలకలేక రాసుకున్నటువంటి వర్ణక్రమాలు ఇప్పుడు కొనసాగిస్తున్నామంటే అసలు మన జాతికి స్వతంత్రం వచ్చినట్టేనా? ఇంకా ఆ పైన నిజాం నవాబు గారు వచ్చారు, వారు వచ్చారు, వీరు వచ్చారు, మొత్తం చేత కూడా పారేశారు జాతిని. నాశనం అయిపోయింది తెలుగు భాష. ఇదే తమిళనాడులో ఇలా జరిగితే వాళ్ళ భాష ప్రకారం వాళ్ళు రైల్వే స్టేషన్ కాదు విమానాశ్రయమైనా సరే రాయాల్సిందే, వాళ్ళ విమానాల్లో వాళ్ళ తమిళం మాట్లాడాల్సిందే. చెన్నై నుంచి బయలుదేరే ప్రతి విమానంలో తమిళం ఉంటుంది. విశాఖపట్నం వెళ్ళే విమానం, రాజమండ్రి వెళ్ళే విమానం, విజయవాడ వెళ్ళే విమానం, తిరుపతి వెళ్ళే విమానం ఎక్కడా తెలుగు వినపడదండి. అసలు తెలుగు వినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మన వాళ్ళు. పొరపాటుకి ముందు మన కూడా మాట్లాడుకోనివ్వరు. మీరు విమానం ఎక్కితే ఇంగ్లీష్ మాట్లాడాలనే నిబంధన కూడా పెట్టేస్తారు. ఎందుకంటే ఆ ఎయిర్ హోస్టెస్లకు అర్థం కావాలి. బతికారు. మరి ఉస్తరాకులు కుట్టుకుని చాలా కుటుంబాలు కూడా బతికారు. కుత్తిన పుల్లెలు కుట్టి చంద్రగిరిలో కూడెత్తి చంద్రగిరిలో కొంతకాలం భిక్షాటన కూడా చేసుకున్నట్ట. అంటే వారానికి ఒకళ్ళింటో పోయిన వారాల అబ్బాయికి చదువుకున్నాడు. మరి ఏం చేస్తారు పేద కుటుంబం. పెనుగొండలో హత్యం సత్రము నందు పండి. పెనుగొండలో ఇక వినడానికి కూడా చోట్లేక ఉండడానికి సత్రంలో పడుకున్నట్ట. గుత్తిలో పుల్లెలు కుట్టి ఇస్తరాకులు కుట్టాడయ్యా ఒక ఆయన. చంద్రగిరిలో భిక్షాటన వారాలు చేసుకున్నాడయ్యా. పెనుగొండలో ఏమో సత్రాల్లో పడుకున్నాడయ్యా. పలు దుర్గాధీశ తాంబూలపు తిత్తులు మోసి. వెనక రాజులు తాంబూలం వేసుకునేవారు సభకు వచ్చేటప్పుడు. మరి తాంబూలం వేసుకుంటే సహజంగానే లోపల రసం ఊరుతుంది. ఈ ఊరింది బయటికి ఉమ్మేయాలి. దానికోసం వీళ్ళ దుంపదగ ఎంత వైభవం అంటే తాంబూలం పెట్టేదానికి ఓ పెట్టే ఉమ్మడానికి. ఇక ఇందులో మళ్ళీ ఇంకోటండి, మన పూర్వపు రాజులేమో కేవలం తమలపాకులు పెట్టిలో పెట్టుకుని వేసుకునేవారు. ఆ రసం మనం వేసుకున్న తాంబూలంలో మొత్తం లోపలికి తినచ్చు. కానీ ఈ జరదా కిళ్ళీలు వచ్చాక నవిలేది తక్కువ, ఉమ్మేది ఎక్కువ. అందుకని నిజాం నవాబులు దేశముఖులు వచ్చాక ఉమ్మడానికి ఓ పెట్టి ఆ ఉమ్ము పెట్టిని మోయించేవారండి. తెలంగాణ ప్రాంతంలో చాలా జరిగింది ఈ ఘోరం. ఈ బాంచన కాలిమక్త సంస్కృతి అంతా అప్పటిది. ఉమ్ము పెట్టి తాంబూలపు తిత్తాడు. వీడు తాంబూలం వేసి వాడు ఉమ్ముతాడంటే వాడు ఇలా తెలుస్తాడు, పెట్టి ఫు అంటాడు వాడు. ఎంత దారుణం అండి. మనుషుల చేత చేయించే పనులు ఇవి. ఇంత బానిసత్వమా? ఎంత బానిసత్వం నుంచి బయటపడింది ఆ జాతి, ఎంత పోరాటం చేసింది. ఇవన్నీ మన చరిత్రలు. ఎవరివైనా ఏ ప్రాంతం అనే సమస్య కాదు, అందరం అనుభవించాం ఇలాంటి దుఃఖాలు. మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగా తాంబూలపు తిత్తి అంటే సంచి, తమలపాకులు సంచులు మోసి, తమలపాకులు ఉమ్మేసుకునే పెట్లు మోసి నువ్వు పైకి వచ్చావు ఎవరికి తెలియదు అని పదస్థులైన అలా వాళ్ళనే కాకబట్టి మొత్తానికి మంత్రి అయ్యేవయ్యా అని అనకుండా అలాంటి వాళ్ళని నేను ఎందుకు పొగుడుతాను? ఎవరిని పొగుడుతాట? దీవించేదన్ మత్త ఆరాతి యయాతిన ఆగమసుతున్ మంత్రి ఈశ్వరున్ ద్రిమ్మరున్. మత్త అరాతి యయాతి, మదించినటువంటి శత్రువుల పాలటి యయాతి మహారాజులుగా వాళ్ళని చీల్చి చెండాడగలిగినటువంటి మా నాగమరాజు కుమారుడైనటువంటి మంత్రి తిమ్మరసును పొగుడుతాను కానీ మిగిలిన వాళ్ళని ఎందుకు పొగుడుతానన్నాడు. ఈ తిమ్మరసే ఈ పనులన్నీ చేసింది. విచిత్రం ఇది. అంటే ఆయన పాత జీవితంలో ఉండేటువంటి లోపాలన్నీ ఎత్తి చూపిస్తూనే అవన్నీ చేసిన వాడు నేనెందుకు పొగుడుతానండి, మన మంత్రి గారిని పొగుడుతానంటే మిగిలిన వాళ్ళకి తెలియదా తిమ్మరసు ఏమిటో. అందుకే తిమ్మరసు నవ్వాలో తెలియదా ఏడవాలో తెలియదా. కవి తలుచుకుంటే ఇంత చిత్రంగా మాట్లాడతాడండి. అందుకని మళ్ళీ మనం వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.